హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక చాలా ప్రత్యేకమైన గ్రాండ్ లుక్ డిజైన్ మేకింగ్ ప్రాసెస్ చూపించబోతున్నానండి. అది ఏ డిజైన్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను వైట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఈ వీణా లాకెట్ అనేది కనిపించిందండి. ఇది చైన్కి ఉందన్నమాట. చాలా బాగుంది కదా, పెరల్స్ తోటి కుందన్స్ తోటి. ఇది మన బ్యాంగిల్ మీద ఎందుకు చేసుకోవద్దు, అసలు వస్తుందా రాదా అనేసి నేను ట్రై చేశానండి. ఎలా వచ్చింది ఈ వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు ఈ డిజైన్ కావాల్సిన మెటీరియల్ చెప్తాను చూడండి. బీస్ చైన్, పెరల్ చైన్ అండ్ రెడ్ కుందన్స్ 3mm రౌండ్ షేప్ ఉంటుంది కదా అదండి. అండ్ కలర్ బీడ్స్ ఉంటాయి. మన గోల్డ్ కాకుండా కలర్ బీడ్స్ పూసలు అంటాము. B7000 గ్లూ అండ్ OHP షీట్ ఆర్ ప్లాస్టిక్ షీట్ ఏదైనా తీసుకోవచ్చు. కటర్ అండ్ గ్లూ స్టిక్ అండి. ఇవి మెటీరియల్స్ అండి మనకు కావాల్సినవి. ఇప్పుడు డిజైన్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక వైట్ పేపర్ షీట్ తీసుకొని దాని మీద మనకు కావాల్సిన డిజైన్ వేసుకోండి. తర్వాత దాని మీద OHP షీట్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ పెట్టేసేయండి. ఓకే, ఎందుకంటే మనకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి క్లియర్గా డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ వీణ కింది బాక్స్ ఉంది కదా, సౌండ్ బాక్స్ అంటారు దాన్ని. ఆ వీణ కింది భాగంలో మనం B7000 గ్లూ తోటి గ్లూ అప్లై చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉన్న, నేను చెప్పాను కదా ఫస్ట్ దీనికి బేస్ చైన్ వాడతామని, లేకపోతే జర్దోసి కూడా వాడుకోవచ్చు అనమాట బేస్ సైడ్. ఓకే, నేను ఇప్పుడైతే దీనికి బేస్ చైన్ అనేది అతికిస్తున్నాను చూడండి. మీకు ఎంతైతే అంతవరకు అతికించుకోండి, ఎక్కువైతే కట్ చేసేసుకోండి. ఓకే, తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసేసి మనకు పై భాగంలో పెరల్ చైన్ ఎంతవరకు వస్తుందో అంతవరకు చూసుకోవాలి. చూసి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ B7000 గ్లూ అనేది అప్లై చేసేసుకొని అక్కడ పెరల్ చైన్ అనేది పెట్టేసుకోవాలండి. నాకైతే 16 పెరల్స్ ఉన్న చైన్ అయితే పట్టింది. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నేను తీసుకుంటాను. కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకే, ఇలా అతికించుకున్న తర్వాత పైన ఇంకో లేయర్ కూడా ఉంది కదా, దానికి కూడా గ్లూ అప్లై చేసి అతికించుకోండి. దీనికైతే 13 పెరల్స్ పట్టాయి. ఓకే, మళ్ళీ పైన ఉంది కదా ఆ లేయర్ కూడా మనము గ్లూ అప్లై చేసి అతికించుకోవాలి. దానికైతే 14 పెరల్స్ పట్టాయండి. తర్వాత ఈ 3 లైన్స్ ఉన్నాయిగా, ఈ 3 లైన్స్ కూడా ఎక్కడి వరకు ఉన్నాయో చూసుకొని కట్ చేసుకోండి. తర్వాత దాన్ని 3 లైన్స్కి గ్లూ అప్లై చేసేయండి. కొంచెం గ్యాప్ ఇచ్చేసి మధ్యలో మనము ఫస్ట్ లైన్ అనేది 30 పెరల్స్ వస్తుందండి, సెకండ్ లైన్ 24, థర్డ్ లైన్ అనేది 25 వస్తుంది. మొత్తం కూడా మనము పెట్టేసుకోవాలి. ఓకే, నేను కొంచెం తక్కువ కట్ చేసుకున్నాను, మళ్ళీ పెట్టి మళ్ళీ కొంచెం కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని గ్లూ అప్లై చేసి పెట్టేసుకున్నాను. ఇలా మీరు ఇదంతా చేసేసుకున్న తర్వాత కింది భాగంలో మనము ఇలా హ్యాండిల్ కనిపిస్తుంది కదా, దానికి కొంచెం గ్లూ అప్లై చేసుకొని బీడ్స్ చైన్ అనేది పెట్టేసుకోవాలి. ఓకే, ఇది 20 to 24 వరకు పడుతుందండి ఈ బీడ్స్ చైన్ అనేది. ఇలా అతికించుకున్న తర్వాత రెడ్ కలర్ 3mm షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, చూపిస్తాను చూడండి. ఈ కుందన్స్ అనేవి మనము వీణ కింది భాగంలో అతికించుకోవాలి. ఓకే, గోల్డ్ బీడ్స్ చైన్ ఉంది కదా, అదైతే ఎక్కడైతే అతికించుకున్నామో అక్కడ ఈ రెడ్ కుందన్స్ ఉన్నాయి కదా, అవన్నీ అతికించేసుకోవాలి. ఓకే, ఈ పైన ఈ 3 పెరల్స్ లైన్ ఉంది కదా, దాని మీద కూడా అతికించేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మొత్తం అతికించేసుకున్న తర్వాత మీకు కలర్ బీడ్స్ పూసలు అని చెప్పాను కదా, అవి తీసుకొని ఈ పైన వీణ పై భాగంలో గ్లూ అప్లై చేసుకొని అతికించుకోండి. అలాగే కింద కూడా అతికించేసేసుకోండి. నేను వీడియో చూపిస్తున్నాను, వీడియో చూస్తే క్లియర్గా అర్థమైపోతుందండి నేను చెప్పింది అర్థం కాకుండా. ఓకే, ఇలా మొత్తం అప్లై చేస్తుంటే చూడండి, మనకు అవుతున్న కొద్దీ కొంచెం వీణ అనేది కనిపిస్తుంది కదా, చాలా బాగుంది అనిపిస్తుంది కదా. మొత్తం కంప్లీట్ అయినాక దాని లుక్ అనేది చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫోటోలో మీకు రిఫరెన్స్ పిక్ పెట్టాను కదా, దీనిని కంపేర్ చేసి
చూడండి మనకు వీణా షేప్ వచ్చిందో రాలేదో కామెంట్ చేయండి. మీకు ఎంత బాగా నచ్చిందో 1 to 10 రేటింగ్‌లో నాకు ఏ రేటింగ్ ఇస్తారో ఇవ్వండి. ఓకే. ఇప్పుడు దీన్ని బాగా ఆరనివ్వాలండి. మనము హాఫ్ డే ఆర్ 1 డే అట్లా ఆరనిచ్చిన తర్వాత మనం బ్యాంగిల్స్ మీదకి అనేది దీన్ని ప్యాచ్ చేసుకోవచ్చు. లేకపోతే లాకెట్ లాగానే వేసుకోవచ్చు. మరి నేను దీన్ని ఏ కట్ బ్యాంగిల్ మీదకి చేయబోతున్నాను, ఏ డిజైన్ వేయబోతున్నాను అనేసి నెక్స్ట్ మన ఛానల్‌లో వస్తుంది చూసేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.